See, Bhairav Geeta, అది చాలా స్పెషల్ ఫిలిం ఫర్ వేరియస్ రీజన్స్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సినిమాలు నేను డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. ఐ మీన్ పార్ట్ ఆఫ్ వేరియస్, అంటే నా ఫిలిం మేకింగ్ ఒక డైరెక్టర్ అని అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, అసలు డైరెక్షన్ అంటే దానికి అర్థం చాలామంది చూసినప్పుడు ఒక ఓవరాల్ ఎఫెక్ట్ అనేది డైరెక్షన్ అనుకుంటారు. బట్ యాక్చువల్ ట్రూత్ ఈస్ ఉన్న మటీరియల్ని సినిమాటిక్ ఆస్పెక్ట్స్ అన్నీ యూజ్ చేసి దాన్ని ఎలాగ స్ట్రక్చర్ చేయాలనేది నా ఉద్దేశంలో. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్. అప్పుడు మీరు కొన్ని సీన్స్ పేపర్ మీద రాసినప్పుడు ఎలా ఉంటాయి, దాన్ని డైరెక్టర్ తీసి పెట్టిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అని దాని మీద ఒక సినిమా ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సో నాకు ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ ఒక ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే భైరవ్ గీతలో, ఇప్పుడు సిద్ధు అనే అతను నా దగ్గర ఎప్పుడు పనిచేయలేదు. ఇన్ఫ్యాక్ట్ హీ నెవర్ వర్క్డ్ అండర్ ఎనీబడి యాజ్ అన్ అసిస్టెంట్. టు మై నాలెడ్జ్ ఎప్పుడు ఫిల్మ్ సెట్లో కూడా వెళ్ళదు. ఒక అసిస్టెంట్ ఎడిటర్గా హీ వర్క్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. నాకు ఏ సినిమా అంటే ఏదో ర్యాండమ్గా చాలామంది పనిచేస్తుంది దాంట్లో తను చేసాడు. బట్ ఐ ఆల్వేస్ థాట్ ఒక ఎడిటింగ్ సజెషన్ ఇచ్చిన, ఒక కట్ గురించి లేకపోతే ఒక ప్రమోట్ చేసినప్పుడు నాకు చాలా తక్కువ మాట్లాడతాడు. ఇట్ డజంట్ టాక్ మచ్. దే వర్ వెరీ ఇంటెలిజెంట్ ద సజెషన్స్. దాని తర్వాత ఒకరోజు నేను కడప వెబ్ సిరీస్ గురించి అది చేయటానికి నేను ఎవరు ఆఫీస్లో డిస్కస్ చేస్తూ ఉంటే తను నాకు ఒక మెసేజ్ పెట్టాడు, సార్ కెన్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు డూ దట్ అని ట్రైలర్. సో ఏంటి కాన్సెప్ట్ అంటే తను ఏదో పంపాడు నాకు వాట్సాప్లో. ఐ లైక్ దట్ అండ్ దట్ వాజ్ కంప్లీట్లీ కన్సీవ్డ్, ఎడిటెడ్ అండ్ కట్ బై సిద్ధు. అది నా పేరు వచ్చింది నేను చేసినట్టు. బట్ యాక్చువల్లీ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ యాక్చువల్లీ సా ఎ స్పార్క్ ఇన్ హిమ్. కానీ అయినా కూడా ఒక డైరెక్టరు ట్రైలర్ కంటే షార్ట్లు కట్ అవుతాయి దానికి. కానీ సినిమా అనేది సీన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. యాక్టర్స్ తోటి మాట్లాడగలగాలి, వాళ్ళకి డైలాగ్ డ్రామా పెంచాలి, సో మెనీ థింగ్స్. సో అప్పుడు సిద్ధుకి అసలు ఒక పర్సనాలిటీ అనేది మాట్లాడటానికి తను అంత మెల్లగా మాట్లాడితే వినిపించదు అసలు బయటికి మాట. తను ఎలా చేస్తాడు అనేది నాకు చాలా డౌట్ ఉంది. సో నేను అడిగాను ఫ్రాంక్గా, నువ్వు నిజంగా చేయగలుగుతావు అని అడిగాను. చేస్తానన్నాడు. నాకేంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వన్ థింగ్, ఎవరైనా చేయలేని పని చేయగలుగుతానని చెప్పడం. ఇద్దరే చెప్తారు, ఆడు ఫ్రాడ్ అన్న అవ్వాలి, పిచ్చోడు అన్న అవ్వాలి. డెఫినెట్లీ సిద్ధు పిచ్చోడు కాదని నాకు తెలుసు, తనే డైరెక్టర్ కాబట్టి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ నమ్మకంతో ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ గేవ్ ద ఫిల్మ్ టు హిమ్. సో అప్పుడు కూడా నేను ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు అది కూడా పెద్ద విషయం ఏం కాదు. ఒక్కొక్కసారి ఒకటి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి ఒకటి బాగా రాదు. బట్ తను ఫస్ట్ షెడ్యూల్ చేసిన రష్ చూసి నాకు నిజంగా ఐ వాజ్ షాక్డ్. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు నేను స్క్రిప్ట్ చదివినప్పుడు, స్క్రిప్ట్ వంశీ అనే రైటర్ రాశాడు. నేను చదివినప్పుడు నేను ఇన్ని సంవత్సరాల డైరెక్టర్గా నాకు ఒక విజన్ ఉంటుంది, ఇలా కానీ ఇలా ఉంటుంది సినిమాని, ఇలా సీన్ ఇలా ఉంటుంది, డైలాగ్ ఇలా ఉంటుంది, అలాంటి ఏదో ఒక విజన్ ఉంటుంది. నేను దాన్ని బట్టి నేను ఒక ఇమాజినేషన్ తోటి ఎడిటింగ్ రూమ్లోకి వెళ్తే ఐ వాజ్ జాప్డ్. టు సే సంథింగ్ అబౌట్ రోబోకి భైరవ్ గీతకి ఉన్న తేడా ఏంటంటే, రోబో అనేది ఒక చాలా పెద్ద డైరెక్టరు చిన్నపిల్లల కోసం సినిమా తీసాడు. భైరవ్ గీత ఒక చిన్న పిల్లోడు అనే డైరెక్టర్ పెద్దల కోసం తీసాడు. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఏ సినిమా చూడాలని డిసైడ్ చేసుకుంటారో, ఏది ఒకటి ముందు ఒకటి తర్వాత, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ నేను మాత్రం పెద్దలకు మాత్రమే సినిమాలే చూస్తా.